అందరికీ నమస్కారం. సో ఇక్కడ మనం బీసీ రక్షణ చట్టం దాని ఆవశ్యకత అనేటువంటి ఒక టాపిక్ మీద ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ టాపిక్ సంబంధించి మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అవునన్నా కాదన్నా అది తీన్మార్ మల్లన్న అంశం బేస్ చేసుకొని పెట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి దాడులు కూడా చాలా ఉన్నాయి. అయితే తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడిలో కొన్ని అంశాలు మనం గమనిస్తే ఏ విధంగా గతంలో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఒకసారి రెండు మాటలు చెప్పే ప్రయత్నం చేస్తా. తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది, అక్కడ పెద్ద ఎత్తున రక్తపాతం అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తే తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది, ఆయన మీదే కేసు అయింది. అంటే దాడి చేసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో అంటే చూడండి, గతంలో కూడా తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగింది. అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అతని మీదే కేసులు పెట్టింది, హత్యాయత్నం కేసు పెట్టి జైలు పంపింది. ఒకవేళ అంటే ఆధిపత్య వర్గాల యొక్క వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఆలోచించుకుంటారు. వాళ్ళంతా ఒకటే, వాళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో ఎవరున్నా వాళ్ళు కొట్లాడుకుంటారు తప్ప మిగతా వాళ్ళు అధికారంలోకి వద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళని రాజకీయంగా అనగదొక్కడానికి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో చూస్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఒకటి కవిత వర్గం మీద అయింది, 2 తీన్మార్ మల్లన్న వర్గం మీద అయింది. మొన్న రీసెంట్ గా ఆ దాడికి ముందు మహాన్యూస్ మీద దాడి జరిగింది. అక్కడ కేవలం ఒక వెహికల్స్ అద్దాలు కొన్ని డ్యామేజెస్ మాత్రమే జరిగినాయి తప్ప ఒక రక్తపు చుక్క కూడా బయటికి రాలేదు. ఆ అంశం మీద గంటల వ్యవధిలో సాయంత్రం లోపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అక్కడ దాడికి ఎవరైతే పోయినరో దాదాపు 10 నుంచి 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా బీసీలే. బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే దాడి చేసిండ్రో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన దాడిలో వాళ్ళందరూ కూడా బీసీలే. సో మహాన్యూస్ మీద దాడి జరుగుతుంది, గంటల వ్యవధిలో అరెస్ట్ చేస్తారు. అక్కడ కనీసం రక్తపు బొట్టు కూడా బయట కూడా ఒకరికి కూడా దెబ్బ రాకదు. ఇక్కడ తీన్మార్ మల్లన్న వాళ్ళ మీద దాడి జరుగుతుంది, రక్తపాతం అవుతుంది, అందరూ హాస్పిటల్ ఉంటారు. ఏ హాస్పిటల్ ఉంటారో ఎవరికి కూడా తెలియదు. అసలు ఎవరికి గాయాలైనా ఇంతవరకు ఒకరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఎఫ్ఐఆర్ చూస్తే దాని స్టోరీ కూడా చేసిన, తీన్మార్ మల్లన్న అండ్ ఫాలోవర్స్, కవిత అండ్ ఫాలోవర్స్ అన్బెట్టిల్ అంతే. ఎవరు అసలు కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ దాడి మొత్తం విజువల్ చూసినా, నేను కూడా గతంలో జాగ్రత్తలు పనిచేసిన, అందులో ఎవరెవరు వచ్చారు ఏంది అనేది అందులో సగం మందిని నేను ఐడెంటిఫై చేయగలుగుతా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కనీసం ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేయలేదు. ఇటు తీన్మార్ మల్లన్న నుంచి అటు కానీ లేకపోతే కవిత నుంచి కానీ ఎవరిని కూడా ఐడెంటిఫై చేయలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మిస్యూజ్ అవుతా ఉంది, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన దాడుల విషయంలో ఇటు లా అండ్ ఆర్డర్ కూడా ఎవరి వైపు ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది తీన్మార్ మల్లన్న మీద మొదటి దాడి కాదు, చివరి దాడి కాదు, ఇంకా చాలా దాడులు మన మీద జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఏకమై బీసీలను కానీ బహుజన వర్గాలను కానీ అధికారంలోకి రాకుండా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగబోతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా పొలిటికల్ గా అవేర్నెస్ అవుతున్నారు. అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే మొదటి అడుగు పడుతూ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచే అణచివేయాలనేటువంటి ఒక ధోరణితోటి ఈరోజు అన్ని పార్టీలు కూడా ఏకమవుతా ఉన్నాయి. ఇటు బీజేపీ కూడా కనీసం బీజేపీ దాడిలో ఖండించేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఏ విధంగా పరిస్థితి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. బీసీలు కానీ బహుజన వర్గాలు కానీ అధికారంలోకి వద్దామనుకుంటే ఏ విధంగా ఒక్కటవుతున్నారో మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో గనక బహుజన వర్గాలు ముఖ్యంగా మనందరం కూడా పొలిటికల్ గా అవేర్నెస్ కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చేసింది, పాస్ అవుతుంది, 42% రిజర్వేషన్లు వస్తేని మనం భ్రమంలో ఉన్నాం. కానీ వాళ్ళందరూ ఏకమై ఆర్డినెన్స్ లో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బీసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా ప్రభుత్వాలు వాళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి అనుకుంటా ఉంటాయి. కానీ చిన్న చిన్న లోపాలు పెడతా ఉంటాయి. ఆ లోపాలతోటి
న్యాయస్థానాల్లో వీగిపోతా ఉంటే ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ఆర్డినెన్స్ కూడా ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టి ఇంకేది చేసినా కానీ కోర్టులలో వీగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఏం చేస్తా ఉన్నాయంటే ఇప్పటి నుంచే 2 రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. బీసీలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ వస్తే ఆర్డినెన్స్ పాస్ అయ్యి కనుక ఎన్నికలకు పోతే ఏ విధంగా చేయాలి, ఆర్డినెన్స్ రాకపోతే ఏ విధంగా ఎట్లా అభ్యర్థులను మనం నిలబెట్టాలని చెప్పేసి 2 రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో అంటే వాళ్ళు ఏ విధంగా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ఆర్డినెన్స్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతారనే నమ్మకం అయితే లేదు. అందుకే బీసీలందరూ కూడా ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక ఖచ్చితంగా అందరూ ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తెచ్చే విధంగా అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే అది పొలిటికల్ గానే ఎదుగుతూనే ఖచ్చితంగా మన పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం రక్షణ చట్టాలు తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా బలంగా కోరుకుందాం. బలంగా మనందరం కూడా అన్ని కులాల వారిగా అన్ని కులాల అందరం కూడా ఏకమై ఖచ్చితంగా ముందుకు కదిలితేనే ఇది ముందుకు సాగుతుంది. లేదు ఒక 4-5 కులాలు ఓబీసీ కులాలు కానీ ఎంబీసీ కులాలు అని చెప్పేసి కొన్ని డివైడ్ జరుగుతూ ఉంది. ఆ డివైడ్ కాకుండా అందరూ ఏకమై ఒక తాటిపైన నిలబడి కనుక మనం ఒక మెసేజ్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనందరం రాజకీయంగా ఎదగలుగుతాం. రేపు రాబోయే జరిగేటువంటి రాజకీయ మార్పులో మనం అధికారంలో కూర్చున్నాం కాబట్టి ఆ దిశగా మన ప్రయత్నాలు ఉందని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.